కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. ఎవరైనా లీప్ సంవత్సరంలో పుట్టిన అబ్బాయి ఉంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ లేవు? నన్ను కొంచెం చిన్నప్పటి నుంచి అలా శ్రీ విష్ణు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు లైఫ్ ఏం మారిందంటే ఏం చెప్తారండి? రెస్పాన్సిబిలిటీ ఇదివరకు అంత ఉండేది కాదు. శ్రీ విష్ణు అనగానే ఇప్పుడు సామాజిక గుర్తు రావచ్చు, సింగిల్ గుర్తు రావచ్చు, కానీ ఎక్స్పెరిమెంట్లే ఒక బేస్ వేసే ఆ సినిమాల వల్లే నాకు ఈరోజు లేడీ అవతారంలో చాలా కష్టపడి ఉంటుంది. చాలా కష్టం. 4-5 hours పట్టింది. నాకు కొంచెం సెన్సిటివ్ స్కిన్, చాలా ఇబ్బంది అయింది. స్కిన్ కానీ ఐస్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఎక్కువ కథలు వింటాను కదా, కొత్త వాళ్ళు అవన్నీ వింటాను కదా. మీ పేరు పెట్టుకునే రాసిన సార్ అంటారు, సర్లే ఇలా చెప్తారు కదా అన్నట్టు అనుకుంటున్నాను. మీరు ఫోన్ చేసి ఒక కథ విన్నాను, నీకు కూడా చాలా బాగుంటుంది నేను ఎవరెవరికి చెప్పుంటారు ఇప్పుడు? అలా డైరెక్ట్గా మనం చెప్పినా ఏమో నువ్వు మరి కథల్లో నువ్వు పెద్ద టాప్, నువ్వు నాకు పంపాలి. సనాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? హీరో అనేది ఆ ఫిక్సేషన్ లేదండి అప్పుడు బన్నీ గారితో రిలేషన్ ఆ సినిమా తర్వాత ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. చేసిన చాలా చిన్నది, దీనికి ఎంత అప్రిషియేషన్ చేస్తుందో నాకు అర్థం కాల. పెద్ద హీరో అంత పిలిచి విష్ణు విన్యాసం అనే టైటిల్కే పడిపోయారా? విష్ణు విన్యాసం కొంచెం పాజిటివ్ ఇదే ఉందండి టైటిల్.